హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి కాకరకాయ రెసిపీనైతే చూపించబోతున్నానండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారికి ఓసారి ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కారం. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. ఎలా చేయాలో చూసేద్దామా? ఇది చేయడం కోసం నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు కాకరకాయ తీసుకొని ఇలా చివర్లు కట్ చేసుకొని పీల్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కాకరకాయని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి లోపలున్న సీడ్స్ అన్నిటిని తీసేయండి. కాకరకాయ గింజలంటే ఇష్టం ఉన్నవారు పక్కన పెట్టుకోవచ్చండి. ఇలా మొత్తాన్ని తీసేయండి. నేనైతే గింజల్ని పక్కన పెట్టాను. ఇష్టం లేని వారు పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయలలో ఉప్పు, అలాగే పసుపు కూడా వేసేసుకొని కాకరకాయలకి బాగా పట్టేలాగా ఇలా చేత్తో బాగా నలుపుతూ కాకరకాయలకి పట్టించండి. పైన, లోపల కూడా పట్టించండి. ఇలా పట్టించి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఒక 4 టీ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు వేగేప్పుడే వీటిలోకి ఒక 2 టీ స్పూన్ల వరకు పుట్నాల పప్పును వేసుకోండి. దీన్ని వేయించిన శనగపప్పు అంటారు కదా! ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే ఒక టీ స్పూన్ ధనియాలని, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని వేసుకోండి. వేసుకొని ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చూడండి, మనం నానబెట్టిన కాకరకాయలలో వాటర్ అయితే ఊరింది. ఈ వాటర్‌నన్నిటిని ఇలా పిండేసుకొని తీసేసుకోండి. దీనివల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. మీరు చేదు ఉన్నా పర్లేదనుకుంటే ఇలా చేయడాన్ని స్కిప్ చేసేయొచ్చండి. ఇప్పుడు వీటిని ఆయిల్‌లోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వీటిలో ఉన్న మిగతా చేదు కూడా పోతుంది. అండ్ ఈ టైంలోనే కాకరకాయలని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న వాటన్నిటిని తీసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది పుల్లగా చాలా బావుంటుంది. ఇందులోనే పొట్టు ఒలిచేయని వెల్లుల్లిపాయల్ని వేయండి. మీకు నచ్చితే పొట్టు ఒలిచేసి వేసుకోవచ్చు. ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. మీరిక్కడ ఎండుమిర్చినే మొత్తం కారంగా అయినా తీసుకోవచ్చండి. వీటిని ఇలా కోర్స్‌గా మిక్సీ పట్టుకోండి. మరీ పౌడర్‌లాగా కాకుండా ఇలా కోర్స్‌గా మిక్సీ పడితే మనం తినేప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ మసాలా పొడిని మనం కాకరకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోండి. నేనిక్కడ చిన్న సైజ్ కాకరకాయలనైతే తీసుకున్నానండి. మీరు మీడియం సైజ్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్నిటిలోకి స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి ఇలా దంచిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వీటిని కట్ చేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా సాఫ్ట్‌గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న కాకరకాయ గింజల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయ గింజల్ని నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. అలా కట్ చేసి తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకోవాలి. కాకరకాయల్ని కూడా వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి తాలింపులో. కాకరకాయల్ని మనం ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఒక 2, 3 నిమిషాలు వేయించితే సరిపోతుంది. 2, 3 నిమిషాల తర్వాత మిగిలిన మసాలా పొడిని మొత్తం ఈ కాకరకాయలలో వేసుకోవాలి. వేసేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తిన్నారంటే
సూపర్‌గా ఉంటుంది. కాకరకాయ అంటే నచ్చని వారు కూడా ఈ కర్రీని ఇష్టపడి తీరుతారండి. మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. అంత బావుంటుంది. అండ్ దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఒక 5, 6 రోజుల పాటు మంచిగా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.